ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ చాలా క్రూషియల్. ఈ 3 మంత్స్ మీ టోటల్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9 and 10. సో ఈ రోజు వీడియో ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంటి, ఈ బ్రిడ్జ్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లోకి వెళ్తున్న స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు 10th క్లాస్లో నేర్చుకున్న సబ్జెక్ట్కి ఇంటర్మీడియట్లో నేర్చుకోబోయే సబ్జెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఓకేనా? ఎంతో మంది స్టూడెంట్స్ 10th క్లాస్ కంప్లీట్ చేశారు, అంటే మంచి రిజల్ట్స్ తో కంప్లీట్ చేశారు, సక్సెస్ఫుల్ గా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. 500 మార్క్స్, 550 మార్క్స్, 560 మార్క్స్. నేను డేటా ప్రకారం మాట్లాడుతున్నాను. ఇంత మంచి స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లోకి వెళ్ళిన తర్వాత సో దే స్ట్రగుల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఒక జేఈ ఎగ్జామినేషన్ కావచ్చు, నీట్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు. సో ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా మీరు ఇంటర్మీడియట్ తర్వాత రాసేవి. సో చాలా మంది మంచిగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ 10th క్లాస్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్ అని అంటే, సో దే ఆర్ నాట్ గుడ్ విత్ ద బేసిక్స్ అన్న. మీకు ఇంటర్మీడియట్లో ఫస్ట్ 2 to 3 months చాలా క్రూషియల్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో జూన్లో క్లాసెస్ స్టార్ట్ అయితే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months చాలా క్రూషియల్. ఈ 3 months మీ టోటల్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, జూన్, జూలై, ఆగస్ట్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో మీకు ఫస్ట్ ఈ 2 monthsలో ఈ అన్ని చాప్టర్స్, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన చాప్టర్స్లో బేసిక్స్ నేర్పిస్తారన్న. అంటే ఈ చాప్టర్స్ అన్ని నేర్చుకుంటేనే మీకు ఫర్దర్ చాప్టర్స్ అర్థం అవుతాయి. సింపుల్ వేలో చెప్పాలంటే లెట్స్ సే ఫిజిక్స్లో మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఒక 30 చాప్టర్స్ ఉంటాయి అన్న ఫిజిక్స్లో. సో ఈ 30 చాప్టర్స్ మీరు ఫస్ట్ నేర్చుకోబోయే బేసిక్ మ్యాథ్స్, వెక్టార్స్, కైనమాటిక్స్ వీటి మీదే డిపెండ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ 2 monthsలో ఈ బేసిక్ మ్యాథ్స్, వెక్టార్స్, కైనమాటిక్స్ ప్రాపర్గా నేర్చుకోలేదు అనుకోండి, ఇక రిమైనింగ్ చాప్టర్స్ మీరు ఏది కూడా ప్రాపర్గా అర్థం చేసుకోలేరు. ఓకేనా? సో ఏదో థియరీ పార్ట్ కొంచెం అర్థమైతే అర్థం అవుతుంది, కానీ ఇక మ్యాథమెటికల్ పార్ట్ అయితే అస్సలు చేయలేరు. సో ఒక్కసారి మీరు మ్యాథమెటికల్ పార్ట్ చేయలేకపోయారు అనుకోండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు అన్ఫిట్. ఓకేనా? సో అందుకనేసి ఈ ఫస్ట్ 3 months చాలా క్రూషియల్. సో ఈ ఫస్ట్ 3 monthsని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, మీరు ఇప్పుడు మీకున్న టైం ఏది, ఈ మే అండ్ ఏప్రిల్ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో దానికోసమే నేను బ్రిడ్జ్ కోర్స్ అని చెప్తున్నాను అన్న. ఓకేనా? సో మీకు 10th ఇంటర్కి మధ్యలో ఇప్పుడు ఏప్రిల్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, మే మొత్తం మీరు బ్రిడ్జ్ కోర్స్ ప్రాపర్గా నేర్చుకోండి. ఓకేనా? మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్స్, ఫిజిక్స్కి సంబంధించిన బేసిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ ఇవన్నీ ప్రాపర్గా నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్ సిలబస్ అనేది చాలా ఈజీ అవుతుంది. లేదంటే ఇంటర్మీడియట్కి 10th సో ఈ ట్రాన్సిషన్ కనుక చూసుకుంటే 10th క్లాస్ సిలబస్ ఇక్కడ ఉందనుకోండి, సో ఇంటర్మీడియట్ సిలబస్ ఇక్కడెక్కడో ఉంటుంది అన్న. ఓకేనా? సో ఇక్కడికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది సిలబస్లో. మీకు సింపుల్ వేలో చెప్పాలంటే, ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో మీకు వచ్చే ఒక చాప్టర్ రొటేషనల్ మోషన్ అని ఉంటుంది కదా, ఆ ఒక్క చాప్టరు మీ టోటల్ 10th క్లాస్ సైన్స్కి ఈక్వల్ అన్న. చూడండి, మీ టోటల్ 10th క్లాస్ సైన్స్కి ఈక్వల్ ఒక్క ఫిజిక్స్ చాప్టర్, రొటేషనల్ మోషన్ అనే చాప్టర్. సో అంత డెప్త్గా కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు ఇంటర్మీడియట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్లో. సో ఆ సిలబస్ని కనుక మీరు ట్యాకిల్ చేయాలి అని అంటే డెఫినెట్గా మీకు బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా? సబ్జెక్ట్ డిఫికల్టీ పెరిగిపోతుంది అండ్ లెర్నింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది అన్న మీకు. ఎందుకంటే స్కూల్లో 1-2 సార్లు చెప్పి ఉన్న 4 లెక్చర్ని ఒక 10 సార్లు 20 సార్లు చెప్పి టీచర్లు మీకు అర్థమయ్యేటట్లు చేస్తారు. బట్ ఇంటర్మీడియట్లో ఎవరు మీకోసం ఆగరు. ఓకేనా? సో ఇక లెక్చరర్లు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు క్యాచ్అప్ చేయలేకపోయారు అనుకోండి ఆ సిలబస్ని, మీకు బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి. ఇక మీరు వాటిని ఎప్పటికీ క్లియర్ చేసుకోలేదు. ఓకేనా? కాబట్టి ద ఫస్ట్ 2 to 3 months స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అని అంటే, సో మీరు ఈ బ్రిడ్జ్ కోర్సు ప్రాపర్గా నేర్చుకోండి. అసలు ఏంటి బ్రిడ్జ్ కోర్స్ అంటే, లెట్స్ సే సింపుల్గా ఫిజిక్స్ గురించి మాట్లాడతాను. ఈ ఫిజిక్స్లో ఇంటర్మీడియట్లో మీకు బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్, ఓకే, అండ్ బేసిక్ కైనమాటిక్స్. సో ఫస్ట్ ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. ఇవి ప్రతి చాప్టర్లో యూజ్ అవుతాయి. మీకు ఉన్న 30 చాప్టర్స్లో ఈ 2 లేకుండా మీకు ఏ చాప్టర్ ఉండదు ఫిజిక్స్లో. మీకు ఒకవేళ ఇవే అర్థం కాలేదనుకోండి, ఇక మీరు ప్రతి చాప్టర్లో స్ట్రగుల్ అవుతారు. అట్లనే ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకున్నారనుకోండి, సో మీకు ఫిజికల్ కెమిస్ట్రీ అర్థం కావాలనుకోండి,
సో మొలారిటీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో ఈ మొలారిటీ, సో ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. సో ఈ ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం మీకు అర్థం కావాలంటే ఈ మొలారిటీ బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని మీకు సపరేట్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు అర్థం కావాలంటే ఈ ఐయుపాక్ నేమింగ్ మీరు 10th క్లాస్ లో ఏం నేర్చుకున్నారో కార్బోనిక్ కాంపౌండ్స్, దానికి కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ నేర్చుకోవాలి. అదే బ్రిడ్జ్ కోర్స్, అంటే మీరు 10th క్లాస్ లో నేర్చుకున్న టాపిక్స్ ని కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ లో నేర్చుకుంటే అదే బ్రిడ్జ్ కోర్స్ నాన్న. సో మీకు ఆల్రెడీ నేను ఫిజిక్స్ బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ మన ఛానల్లో స్టార్ట్ చేసేసాను. 6 లెక్చర్స్ కంప్లీట్ కూడా అయ్యాయి. మీకు దానికి సంబంధించిన ప్లేలిస్ట్ మీరు ఒకసారి ప్లేలిస్ట్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. సో ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్తూ ఎంపీసీ అండ్ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సో డెఫినెట్గా ఆ క్లాసెస్ వినండి నాన్న. సో మీకు అవి రెండు మ్యాథ్స్కి అండ్ ఫిజిక్స్కి రెండింటికి యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఇగ్నోర్ చేశారనుకోండి, సో తర్వాత చాలా 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 స్ట్రగుల్ అవుతారు. ఓకేనా? సో ఒకవేళ మీరు ఫాస్ట్గా కాలేజీకి వెళ్ళాక లెక్చరర్ చెప్తుందంతా మీరు అర్థం చేసుకోగలిగారనుకోండి, ఓకే ఫైన్. బట్ ఒక్కసారి మీకు బ్యాక్లాగ్స్ పడ్డాయి అని అంటే ఇక మీరు వాటిని ఇయర్ మొత్తం క్లియర్ చేసుకోలేరు. సో మీకు ఐపీ ఎగ్జామినేషన్స్ వస్తాయి, కాలేజీలో మళ్ళీ ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటారు, మళ్ళీ వీకెండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జేఈ టెస్ట్ అంటారు. సో అసలు మీకు టైం దొరకదు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఉన్న టైంని ఈ మే ఎస్పెషల్గా ఓల్ మే మంత్ని బ్రిడ్జ్ కోర్స్కి ప్రాపర్గా యూజ్ చేసుకున్నానా. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫ్రెండ్స్కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇక్కడి నుంచి నేర్చుకోండి అని చెప్పండి అంతే. ఓకేనా? సో దాని బెనిఫిట్ మీరు ఒక్కసారి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అండ్ మీరే మాకు థ్యాంక్స్ చెప్తారు డెఫినెట్గా. ఓకేనా? సో అసలు ఏం నేర్చుకోవాలని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫిజిక్స్కి సంబంధించి బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోండి. ఫిజిక్స్కి మ్యాథ్స్కి సంబంధించిన రెండింటికి సంబంధించి బేసిక్ మ్యాథ్స్ లైక్ ట్రిగనామెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, సో ఈ న్యూ కాన్సెప్ట్స్ మీకు కంప్లీట్గా. దాని తర్వాత సో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్స్ నేర్చుకోండి. లైక్ కార్బోనేట్స్ కాంపౌండ్స్లో మీరు ఇవి నేర్చుకున్నారు చూడండి, ఐయుపాక్ నేమింగ్ కానివ్వండి, ఈక్వేషన్స్ ఎలా రాయాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లే ఫిజిక్స్కి వచ్చేసరికి ఇది చెప్పాను. కెమిస్ట్రీకి వచ్చేసరికి మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన మొలారిటీ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ కాన్సెప్ట్స్ని ప్రాపర్గా నేర్చుకోండి. ఓకేనా? సో అండ్ మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ ప్రాపర్గా రివిజన్ చేసుకోండి. ఓకేనా? మీకు మళ్ళీ ట్రిగనామెట్రీ హ్యూజ్ ఒక 5-6 చాప్టర్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. ఓకే? సో నెక్స్ట్ డిఫరెంట్ క్యాలిక్యులస్ పార్ట్ ఉంటుంది, ఆల్జిబ్రాని ఒకసారి రివైజ్ చేసుకోండి క్విక్గా. నెక్స్ట్ క్యాలిక్యులస్ పార్ట్లో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ నేను ఆల్రెడీ ఇక్కడ బేసిక్ మ్యాథ్స్లో చెప్తున్నా. సో అవి వింటే మీకు సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్ అనేది సిలబస్ ఈజీ అవుతుందనా. లేదు అంటే మాత్రం చాలా చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఓకేనా? 2 years టైం వేస్ట్ అవుతుంది. ఓకే? అలా అవ్వకుండా సో మీ కెరీర్ గురించి మీరే జాగ్రత్త తీసుకోండి. సో డెఫినెట్గా డైలీ ఒక 2 hours స్పెండ్ చేసి బ్రిడ్జ్ కోర్స్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద lectures guys. Bye.